మహిళా రిజర్వేషన్ల అమలులో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మహిళా లోకం కదం తొక్కింది. ఎటువంటి షరతులు లేకుండా చట్టసభల్లో 33% రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలంటూ విజయవాడ వేదికగా మహిళా సంఘాల ఐక్యవేదిక గళమెత్తింది. జనగణన డిలిమిటేషన్ పేరిట కేంద్రం కాలయాపన చేస్తుందని, ఇది మహిళలను మోసం చేయడమేనని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టసభల్లో మహిళా ప్రాతినిధ్యం కోసం దశాబ్దాలుగా కొనసాగుతున్న పోరాటం మరోసారి ఉవ్వెత్తునెక్కింది. విజయవాడ నడిబొడ్డున మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన 2K రన్ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టింది. తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి వందలాది మంది మహిళలు భారీ ప్రదర్శనగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏపీ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి దుర్గా భవానీ మాట్లాడుతూ రిజర్వేషన్ బిల్లును జనగణన డిలిమిటేషన్ తో ముడిపెట్టడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని విమర్శించారు. భాగస్వాములు చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు లేదనే విషయం స్పష్టంగా కనిపిస్తా ఉంది. గత 30 సంవత్సరాలుగా మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కావాలని చెప్పేసి మహిళా సంఘాలుగా మహిళలుగా అనేక విధాలుగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం. రక్తంతో ఉత్తరాలు రాసిన రోజులు ఉన్నాయి. ఎండనక వాననక చల్లనక పార్లమెంట్ ముందు ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏదో వంకతో బిల్లును మోకాలొడ్డి మహిళలకు రిజర్వేషన్ రాకుండా చేసుకునే సంఘటనలు కూడా మేము అధిగమించాం. కానీ ఇటీవల ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ 128వ రాజ్యాంగ సవరణ పేరుతో లారీ శక్తి వందన అధినియమం పేరుతో డీలిమిటేషన్ లింక్ పెట్టి జనగణన పేరుతో ఆలస్యాన్ని చేయడానికి కూడా మహిళా సంఘాలుగా మేము పూర్తిగా వ్యతిరేకించాం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా 2024 పార్లమెంట్ ఎలక్షన్ల ముందు కూడా ఇది కరెక్ట్ కాదు, డీలిమిటేషన్ జనగణన పేరుతో మహిళలకి రిజర్వేషన్ కల్పించడంలో జాప్యం చేస్తే ఊరుకోమని చెప్పేసి ఈ దేశంలో ఉన్న ప్రతి పార్లమెంటు సభ్యులు కలిసి మెమోరాండాలు ఇవ్వడం కూడా జరిగింది. కానీ ప్రభుత్వం ఎన్ని పెడచెవిని పెట్టి ఆ రోజు జనగణమని చెప్పి డీలిమిటేషన్ అని చెప్పి వాయిదాలు వేసి నిన్న దొడ్డిదారిన తమ పబ్బం గడుపుకోవడానికి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్న పట్టించుకోకుండా ఉత్తరాదిలో తమ ప్రాబల్యం పెంచుకోవడం కోసం బీజేపీ కుట్రపూరిత వాతావరణంలో ఈ బిల్లు దొంగ చట్టం తీసుకురావడానికి ముఖ్యంగా సవరణ పేరుతో బిల్లు ఆమోదం పొందిన బిల్లును కూడా గజెట్లో చేర్చకుండా గజెట్లో చేర్చిన తర్వాత కూడా ఇవాళ 137వ రాజ్యాంగ సవరణ డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చి అడ్డం పెట్టి మహిళలకు అన్యాయం చేసిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. ముసలి కన్నీరు కాసినట్టు కనిపిస్తూ ఉంది. ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం దొంగ కన్నీరు గారుస్తూ ముసలి కన్నీరు గారుస్తా ఏదో బుర్ర కథలు చెప్పినట్టు ఆయనేమో కూటమి పార్టీలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజున విజయవాడలో పెద్ద ఎత్తున పీస్ఫుల్ ర్యాలీని మేము 2K వాక్ని ప్రారంభిస్తూ కేంద్ర ప్రభుత్వం మహిళల్ని మోసం చేస్తూ ఉంది. కేవలం మహిళల్ని ఓటు బ్యాంకుకే పరిమితం చేస్తూ ఉంది. మహిళల పైన అత్యాచారాలు చేసిన వాళ్ళకి, దౌర్జన్యాలు చేసిన వాళ్ళకి సహకరిస్తూ ఉంది. మహిళల్ని అవమానిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు మహిళలకి క్షమాపణ చెప్పి తీరాలి అని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరండి మహిళలను మోసం చేసేది? మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంటుంది. మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా అందరినీ భయపెట్టి వ్యవస్థలను అడ్డం పెట్టుకుని మా మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంఘటనలు మహిళా రిజర్వేషన్ బిల్లును 2023లో పార్లమెంటు సాక్షిగా పాస్ అయినటువంటి దాన్ని అమలు చేయకుండా క్యాస్ట్ సెన్సెస్ డీలిమిటేషన్ పేరుతో ఆపుతున్నామని చెప్పింది మీరే. ఈ రోజున ఎలక్షన్ టైంలో సడన్గా మా ఓట్లు కావాలి కాబట్టి మహిళల ఓటు బ్యాంకు కోసం పార్లమెంట్ సమావేశాలు పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లుని కుట్రపూరితంగా డీలిమిటేషన్తో కలిపి పాస్ చేయాలి అని చెప్పి మీరు ఒత్తిడి చేయడం జరిగింది. మీ కుట్రను పసిగట్టారు కాబట్టి ఇండియా కూటమి పార్టీలన్నింటినీ కూడా వాటి వీగిపోయేటట్టు చేయడం జరిగింది. మేము మహిళా రిజర్వేషన్ బిల్లుకి వ్యతిరేకం కాదు. మొట్టమొదటి నుంచి కూడా మహిళలకు అనుకూలంగా మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు తీసుకొచ్చిందే మేము. వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక ఘటనలు, ఒక అత్రస్ కానీ, ఒక ఉన్నావ్ కానీ, అదేవిధంగా బిల్కిస్ బాను కానీ, రీసెంట్గా మహిళా రెస్టర్స్ మనందరం చూసాం. మన దేశానికి మెడల్స్ తీసుకొచ్చిన వాళ్ళందరినీ కూడా మీ బీజేపీ నాయకులు లైంగిక వేధింపులు చేసి, అత్యాచారాలు చేసి ఈ విధంగా వేధిస్తూ ఉంటే వాళ్ళకు కొమ్ము కాస్తుంది భారతీయ జనతా పార్టీ. పైగా మహిళలంటే మాకు గౌరవం లేదు, మహిళా రిజర్వేషన్ బిల్లుకి మేము వ్యతిరేకం అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దాన్ని తీవ్రంగా